ఇంకా ఈ వారం రిలీజ్ అవ్వబోయే ఓటీటీ మూవీస్ గురించి తెలుసుకుందాం. నెట్ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, జియో హాట్స్టార్, ఆహా ఫుల్ లోడెడ్ గా రెడీ అయ్యాయి. క్రైమ్ థ్రిల్లర్స్ నుండి రొమాంటిక్స్ డ్రామా వరకు, హేస్ట్ సిరీస్ నుండి రూరల్ ఎమోషనల్ స్టోరీస్ వరకు ఇంట్రెస్టింగ్ కంటెంట్ రిలీజ్ అవబోతున్నాయి. సో ఇప్పుడు ట్రెండింగ్ అప్కమింగ్ ఓటీటీ రిలీజెస్ గురించి క్విక్ గా చూద్దాం. మన లిస్ట్ లో ఫస్ట్ వచ్చేది నెమెసిస్. ఇది నెట్ఫ్లిక్స్ లో May 14th రిలీజ్ అవబోతుంది. ఇది ఒక ఇంటెన్స్ క్రైమ్ డ్రామా. ఒక బ్రిలియంట్ క్రిమినల్ అండ్ ఈక్వల్లీ ఇంటెలిజెంట్ పోలీస్ డిటెక్టివ్ మధ్య డేంజరస్ క్యాట్ అండ్ మౌస్ గేమ్ స్టోరీ. 8 ఎపిసోడ్స్ ఉన్న ఈ సిరీస్ సస్పెన్స్ లవర్స్ కి సాలిడ్ బింగ్ వాచ్ అయ్యే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ మూవీ కర్తవ్య. సైఫ్ అలీ ఖాన్ నటించిన ఈ సినిమా క్రైమ్ థ్రిల్లర్ జోనర్ లో వస్తున్న ఈ ఫిలిం లో సైఫ్ ఒక డెడికేటెడ్ పోలీస్ ఆఫీసర్ రోల్ లో చూడొచ్చు. కానీ బిగ్గెస్ట్ కాన్ఫ్లిక్ట్ ఏంటంటే ఫ్యామిలీని సేవ్ చేయాలా లేక డ్యూటీని హానెస్ట్ గా చేయాలా అనేదే క్వశ్చన్. హీరో స్ట్రగుల్ మూవీ మెయిన్ హైలైట్ గా ఉండబోతుంది. సీరియస్ అండ్ ఇంటెన్స్ థ్రిల్లర్ వైబ్ స్ట్రాంగ్ గా కనిపిస్తాయి. ఇది May 15th నెట్ఫ్లిక్స్ లో రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చే మూవీ బెర్లిన్ అండ్ ద లేడీ విత్ అన్ ఎర్మైన్. మనీ హెస్ట్ ఫ్యాన్స్ కి స్పెషల్ ట్రీట్ రెడీ. ఈ మూవీ నెట్ఫ్లిక్స్ లో రిలీజ్ అవుతుంది. ఈ స్పిన్ ఆఫ్ సిరీస్ లో బెర్లిన్ మరోసారి స్టైలిష్ మాస్టర్ హెస్ట్ ప్లాన్ చేస్తాడు. పవర్ఫుల్ కపుల్ ని బ్లాక్మెయిల్ చేయడానికి డేంజరస్ గేమ్ స్టార్ట్ చేస్తాడు. 8 ఎపిసోడ్స్ ఉన్న ఈ సిరీస్ స్టైలిష్ క్రైమ్ డ్రామా ఎక్స్పీరియన్స్ ఇవ్వబోతుంది. నెక్స్ట్ వచ్చే సీజన్ ఆఫ్ క్యాంపస్. ఇది రొమాంటిక్ డ్రామా లవర్స్ కోసం అండ్ ఏ రేటెడ్ కూడా ఉండొచ్చు, ఎందుకంటే ట్రైలర్ లో కొన్ని అడల్ట్ సీన్స్ ఉన్నాయి. ఇది అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజ్ అవబోతుంది. కాలేజ్ బ్యాక్ డ్రాప్ లో సెట్ అయిన ఈ సిరీస్ ఒక హాకీ ప్లేయర్ అండ్ మ్యూజిక్ స్టూడెంట్ మధ్య అన్ఎక్స్పెక్టెడ్ లవ్ స్టోరీని చూపిస్తుంది. కాలేజ్ ప్రెజర్, ఫ్రెండ్షిప్, రిలేషన్షిప్, ఎమోషనల్ స్ట్రగుల్ ని మిక్స్ తో యూత్ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యే ఛాన్స్ చాలా ఉన్నాయి. నెక్స్ట్ సిరీస్ వచ్చేసి ఇన్స్పెక్టర్ అవినాష్. ఇది సీజన్ 2. యాక్షన్ క్రైమ్ ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్న సిరీస్ ఇది. రందీప్ హుడ్డా మళ్ళీ పవర్ఫుల్ కాప్ అవినాష్ మిశ్రా రోల్ లో రిటర్న్ అవబోతున్నారు. ఈసారి డేంజరస్ క్రిమినల్ సిండికేట్ ని హంట్ చేస్తాడు. పర్సనల్ లైఫ్, పోలీస్ డ్యూటీ మధ్య బ్యాలెన్స్ మెయింటైన్ చేయడానికి ట్రై చేస్తుంటాడు. హెవీ యాక్షన్, ఇన్వెస్టిగేషన్, మాస్ మూమెంట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. జియో హాట్స్టార్ లో May 15th నుండి స్ట్రీమ్ అవుతుంది. మన లిస్ట్ లో నెక్స్ట్ వచ్చే సినిమా దురంధర్ 2 ద రివెంజ్. హ్యూజ్ యాక్షన్ బ్లాక్ బస్టర్. ఇప్పుడు జియో హాట్స్టార్ లో May 14th కానీ 15th కానీ స్ట్రీమ్ అవడానికి రెడీగా ఉంది. సో ఈ మూవీలో రణ్వీర్ సింగ్ ఒక సీక్రెట్ ఏజెంట్ రోల్ లో కనిపిస్తాడు. అది మీ అందరికీ తెలిసిందే. హీరోయిన్ సారా అర్జున్, సంజయ్ దత్ యాక్ట్ చేసిన స్పై యాక్షన్ బ్లాక్ బస్టర్ థ్రిల్లర్ ఇది. గన్ ఫైట్స్, యాక్షన్ సీన్స్, చేజెస్, ఎమోషన్ మూమెంట్స్ తో మూవీ ఫుల్ మాస్ అండ్ ఇంటెన్స్ గా ఉండబోతుంది. ఎస్పెషల్లీ ఎక్స్టెండెడ్ రా అందేకా వర్జన్ లో ఎక్స్ట్రా సీన్స్ అండ్ ఎక్స్ట్రా ఎపిసోడ్స్ యాడ్ చేశారని ఒక టాక్. ఈ సినిమా రన్ టైమ్ 3 hours 50 minutes. బాహుబలి లాంటి రికార్డ్స్ అన్ని బ్రేక్ చేసి ప్రస్తుతానికి ఇదే టాప్ లో కూర్చుంది. సో మీరు ఎవరైనా థియేటర్ లో మిస్ అయ్యి ఉంటే ఓటీటీలో మాత్రం మిస్ అవ్వద్దు. ఒకవేళ థియేటర్ లో చూసినా ఓటీటీలో కూడా ఒక లుక్ వేసేయండి. మన ఓటీటీ లిస్ట్ లో లాస్ట్ వన్ వచ్చేసి తిమ్మరాజుపల్లి టీవీ. లాస్ట్ బట్ యూనిక్ కాన్సెప్ట్. తిమ్మరాజుపల్లి స్ట్రీమింగ్ ఆన్ ఆహా. 1990s రూరల్ బ్యాక్ డ్రాప్ లో సెట్ అయిన ఈ ఎమోషనల్ డ్రామా విలేజ్ మొత్తానికి ఒకే టెలివిజన్ ఉంటది. కానీ ఆ టీవీ సడన్ గా మాయమైపోతుంది. అప్పుడు విలేజ్ లో గొడవలు ఎలా స్టార్ట్ అయ్యాయి అన్నది ఈ స్టోరీ. విలేజ్ ఎమోషన్స్, ఓల్డ్ జనరేషన్ బాండింగ్, సోషల్ చేంజెస్ ని బ్యూటిఫుల్ గా చూపించే అటెంప్ట్ చేశారు. ఇది రీసెంట్ గానే థియేటర్ లో రిలీజ్ అయింది. బట్ మీకు తెలిసి ఎలా ఆడిందో. ఇదే గాయస్ ఈ వారం మన ముందుకు వచ్చిన ఓటీటీ రిలీజెస్. సో ఫ్రెండ్స్, ఈ ఓటీటీ రిలీజెస్ లో మీకు మోస్ట్ ఇంట్రెస్టింగ్ గా అనిపించింది ఏది? బెర్లిన్ హెస్టా లేకపోతే ఇన్స్పెక్టర్ అవినాష్ యాక్షనా లేక విలేజ్ డ్రామా? కామెంట్స్ లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ ఓటీటీ అప్డేట్స్ కోసం మళ్ళీ కలుద్దాం.